కుటుంబం అయితే ఈ సంవత్సరాన్ని ప్రార్థనా సంవత్సరంగా వారి జీవితాల్లో ఒక గొప్ప భాగ్యముగా దీన్ని భావించి సమయాల్ని ప్రార్థనలో అధికంగా గడపడానికి ఎవరైతే సమయాలు హెచ్చిస్తారో అట్టి వారి జీవితాల్లో ఆటోమేటిక్గా అంటుంటాం కదండి, అలానే వాటంతటికి అవే కార్యాలు జరగబోతూ ఉన్నాయనేది. డిఎల్ మూడీ అనేటువంటి దైవ సేవకుడు ఇలా అన్నాడు ప్రార్థన విషయానికి వచ్చినప్పుడు, అలస్కాలో ఉన్న బంగారం అంతా సంపాదించుకోవటం కన్నా ప్రార్థనలకు జవాబు పొందటంలోనే నేను సంతోషిస్తాను. అలస్కా అనే ప్రాంతంలో గొప్ప బంగారపు నిధులు ఉన్నాయంట. ఆ బంగారపు నిధులు ఎవరైనా తీసుకొచ్చి నాకు ఇస్తే దానిలో నాకు సంతోషం లేదు, కానీ నా దేవునికి నేను చేసే ప్రార్థనలకు జవాబు వస్తే దానిలో నాకు గొప్ప సంతోషము అంటున్నాడు. హల్లెలూయా. మరి అంతకన్నా సంతోషం ఏముందండి? నరులమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ పాటి వారము? భూమి ఆకాశములు సూచించినటువంటి ఆ దేవుని సన్నిధిలో అల్పులమైన మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సర్వోన్నతమైన దేవుడు చెవియొగ్గి మనం మొరలు ఆలకించి మనకు జవాబిస్తూ ఉంటే ఇంతకన్నా మధురమైనటువంటి ఆనందకరమైనటువంటి కార్యము ఇంకేమైనా ఉన్నదా? దేవుడే మన ప్రార్థనలు ఆలకించి మనకి జవాబు ఇవ్వటం అంటే అది ఎంతో గొప్ప భాగ్యం, అది ఎంతో గొప్ప సంతోషకరమైన విషయం. అతడు ఇంకా ఇలా అన్నాడు, రాజు ఇచ్చే కిరీటాన్ని ధరించడం కన్నా ప్రపంచాన్ని కదిలించే ప్రార్థనా శక్తిని ధరించడమే నాకు మేలై ఉన్నది. రాజుగారు ఇచ్చే కిరీటాన్ని ధరించడంలో నాకు సంతోషం లేదు, కానీ ప్రార్థనా శక్తితో నన్ను నేను ధరించుకోవటం, లేదంటే నన్ను నేను ప్రార్థనాత్మతో అలంకరించుకోవటం, అదే నాకు గొప్ప ఘనతగా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. అందువలన ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ దేవుని పరిచారకులు, దైవ సేవకులు, సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, దేవుని పాద సేవలు ఉన్నటువంటి సువార్తికురాండ్రు, దైవజనరాండ్రు, సంఘాలు, భక్తులు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనతో నన్ను నేను అలంకరించుకుంటాను అని ఎప్పుడైతే నువ్వు ఒక తీర్మానం తీసుకుంటావో నీ ఇల్లు పలు విధములైనటువంటి మేలులతో నీ దేవుడు నింపబోతూ ఉన్నాడు.